హలో అందరికీ. ఇదైతే మేము ఊరు నుంచి బయలుదేరిన వీడియో అండి. లింగపల్లి నుంచి ట్రైన్ అన్నమాట మాకు. సో, ఆటో బుక్ చేసుకొని ఎళ్ళాము. నార్మల్‌గా అయితే 45 మినిట్స్ టు 50 మినిట్స్ పడతది. సో, బుక్ చేసుకొని ఎళ్తా ఉన్నాము. కానీ ఈ ఫుల్ ట్రాఫిక్ అండి. ఈ ట్రాఫిక్ అది గాక ఆటో ఆయనైతే చాలా స్లోగా ఎళ్ళాడు. దానివల్ల మేమేం చేసాం మధ్యలోనే దిగిపోయాం. ట్రైన్ టైమ్ దాటిపోయింది అప్పటికే 3:45 దాటిపోయింది. సో, ఇక్కడ కొండాపూర్‌లో మమ్మల్ని దించేసాడాయన. ఇక్కడి నుంచి మళ్ళీ ఆటో బుక్ చేసుకున్నాం ఎంజీబీఎస్‌కి. గుంటూరు బసెస్ ఏమన్నా ఎక్కుదామని చెప్పేసి. అక్కడి నుంచి మేము పడ్డ కష్టాలైతే కష్టాలు కాదు. మీరు కూడా చిన్న పిల్లల్ని ఎవరినైనా తీసుకెళ్తుంటే ట్రైన్ ఏదైనా మిస్ అయితే డైరెక్ట్‌గా ఇంటికెళ్ళిపోండి. సాహసాలు చేసి బస్సులెక్కకండి. ఆ టైంలో 3:45 అంటే నైట్ ఎళ్ళేటప్పటికి చాలా లేట్ అయిపోయిద్ది. సో, అక్కడి నుంచి మేము ఆటో అయితే బుక్ చేసుకొని ఎంజీబీఎస్‌కి స్టార్ట్ అయిపోయాము. అందరిలో కన్నా ఎవరైనా మంచిగా కోఆపరేట్ చేసేది ఎవరంటే మా చిన్నునే. పాపం నైట్ వరకు జర్నీ చాలా ప్రశాంతంగా చేసింది. హ్యాపీగా. ఏం గొడవ చేయలేదు. ఏం ఏడవలేదు. ఆటోలో అయితే వెళ్ళిపోయామండి. మా చిన్నుకి అక్కడ కొంచెం సేపట్ల అక్కడ కూడా ఎంజాయ్ చేసింది. ఇక్కడేమన్నా కనిపిస్తే మాత్రం మ్యాండేటరీ ఏదో ఒకటి కొనుక్కుంటది. తనకు నచ్చింది తనే సెలెక్ట్ చేసుకునిద్ది. ఇక్కడ ఒక ఏరోప్లేన్ తీసుకుంది. ఏరోప్లేనో, హెలికాప్టరో ఏదో తీసుకుంది. చూడండి ఎంత బాగా తనంతట తనే సెలెక్ట్ చేసుకుంటదన్నీ. అది తీసుకొని మళ్ళీ జాగ్రత్తగా నడుచుకొనెళ్ళి పద్ధతిగా దానిపైనే కూర్చునిద్ది. ఎంత మంచిదో అసలకి. ఇంకా స్టార్ట్ అయిపోయాం మళ్ళీ. గుంటూరు బసెస్ దగ్గరికి తీసుకొనెళ్లారు. గుంటూరు స్టాప్ దగ్గర ఆగామనమాట. ఈ గుంటూరు బస్ కోసం వెయిట్ చేస్తూ 1 అవర్ వేస్ట్ చేసుకున్నాం. మేమక్కడికెళ్ళిందే 5:00కి. 5కెళ్ళిన తర్వాత కూడా 1 అవర్ ఏం చేసాం మేము, గుంటూరు బస్ ఏమన్నా వస్తదేమో అని వెయిట్ చేస్తూ కూర్చున్నాం. ఇంకా పక్కన అక్కడెళ్లి అడిగితే ఏం చెప్పారంటే, గుంటూరు బస్ 9:00కొస్తది అనని చెప్పారు. అమ్మో! ఏంటి ఇది అవ్వేటట్టు లేదని చెప్పి మళ్ళీ విజయవాడ బసెస్ దగ్గరికెళ్ళాం మేము. హ్మ్. ఇక్కడ విజయవాడ బస్ ఎక్కేసాము. విజయవాడ బస్ ఎక్కిన దగ్గర నుంచి నైట్ 12, 12:30, 12:30కి మేము విజయవాడలో దిగామండి. అసలు ఫుల్లు భయం. మా హస్బెండ్ అయితే ఎంత భయపడుతున్నాడో అప్పటికి. ఇంకా మా బుజ్జి అదే మా పిన్ని గుంటూరులో వెయిట్ చేస్తూ ఉంది మా కోసం. తను భయపడుతుంది. మేమేం చేసాం అక్కడి నుంచి దిగిన తర్వాత సరే ఇట్లా బసెస్ రావట్లేదు. నేనేమో ఊబర్ బుక్ చేసేసా. ఊబర్ బుక్ చేస్తే ఎలా అయినా భయమేస్తది గదండీ! సో, 12:30కి ఊబర్ బుక్ చేసుకొని మేము స్టార్ట్ అయిపోయాము. కరెక్ట్‌గా విజయవాడ అది ఏంటో నాకు తెలియదు. ఒక బ్రిడ్జ్ టైప్‌లో ఏదో ఉంది. అక్కడ పోలీసులున్నారు. మా ఆటో చూడంగాల్నే ఆపేసారు మమ్మల్ని. ఆపి ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి అని చెప్పి డీటెయిల్స్ తీసుకున్నారు. ఇట్లా హైదరాబాద్ నుండి వస్తున్నాము.
సో, మాకు ఏమే ట్రాన్స్‌పోర్ట్ లేదక్కడ. అందుకని ఊబర్ బుక్ చేసుకున్నామంటే, వాళ్ళు ఇంకా ఆటో ఆయన్ని కిందకి దించి, ఆయన డీటెయిల్స్ అన్నీ తీసుకొని, మమ్ మాకు ఏం కాదని చెప్పి జాగ్రత్తలు చెప్పి, ఆ తర్వాత మమ్మల్ని వెళ్ళనిచ్చారనమాట. ఆ క్లిప్ నేను తీయలేదు, తీయాల్సింది. కానీ మీరు ఎవరైనా గనక వెళ్తుంటే ఇక్కడే అండి. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అటు సైడ్ ఉన్నారు వాళ్ళు పోలీసెస్. వాళ్ళు చాలా చాలా మంచిగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మీరు జాగ్రత్తగెళ్ళండి అని చెప్పి చాలా చెప్పారు. సో, ఈ ఆటో ఆయనకి కూడా చాలా మంచాయన. మంచిగా తీసుకొనెళ్ళి వదిలిపెట్టేసారు మమ్మల్ని. మీరైతే మాత్రం వెళ్తే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఊబర్ అయితే సేఫే అండి. ఊబర్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. కానీ ఆ టైంలో అయితే వద్దనే చెప్తాను. మేమైతే ఇలా ఇంటికైతే వచ్చేసాం. థ్యాంక్ యూ ఆల్. బాయ్.